లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనము మరియు 41వ వచనము. జన సమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండెను కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి. ప్రార్థనా మందిర అధికారియగు యాయీరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించెను. ఎందుకన సుమారు 12 ఏళ్ల ప్రాయము గల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన పోవుచుండగా ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకొని ఉన్నాము. మనము చాలాసార్లు ఈ వాక్యాలను ఆలకించి ఉండవచ్చు. కానీ ప్రియ దైవ బిడ్డలారా, ఎవ్వరు కూడాను నేను చాలాసార్లు విన్నాను కదా, ఇందులో ఏమున్నది, నాకంతను తెలుసు కదా అని మనం అనుకోకూడదన్నమాట. దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకెవ్వరికి కూడా తెలియదు. ఈరోజు ఈ వాక్యాలను దేవుడు మనకిచ్చాడు అంటే దేవుడు మాట్లాడే మాట మనకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంది. అలాగే యాయీరుకే కాదు, ఈరోజు మనకు కూడా ఆశీర్వాదకరముగా మారబోతుందేమో అనే గొప్ప విశ్వాసంతో మనం దేవుని యొక్క వాక్కును ఆలకించే వారమై ఉండాలి. జన సమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండిరి. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎక్కడున్నారు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, పై వాక్యాలను గమనించినట్లయితే యేసు ప్రభు గెరాసీను ప్రాంతం నుండి తిరిగి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గెరాసీను ప్రాంతం నుండి వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు వీరందరికీ కూడాను యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి చెంతకు వచ్చినప్పుడు ఆ ప్రభునకు వారు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారన్నమాట. గొప్ప జన సమూహం. అప్పుడు ప్రార్థనా మందిర అధికారియగు యాయీరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించెను. గొప్ప జన సమూహము ఎంతో సమయం నుండి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక ప్రార్థనా అధికారి, ఒక గొప్ప వ్యక్తి, ప్రార్థనా అధికారి అంటే చిన్న వ్యక్తి కాదు, అతను చాలా పేరు ప్రతిష్టలు, ప్రజలలో గౌరవం ఉన్న గొప్ప వ్యక్తి, అందరిచే గౌరవింపబడేవాడు. ఎందుకంటే అతడు ప్రార్థనా మందిరానికి అధికారి. ప్రార్థనా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాలన్నా, చదవాలన్నా, చదివిన వాక్యాన్ని బోధించాలన్నా అంతా కూడాను ఈ ప్రార్థనా మందిర అధికారి యొక్క పర్మిషన్తో జరుగుతూ ఉంది. కాబట్టి అతడు చిన్న వ్యక్తి కాదు. కానీ అతనిలో తీరని దుఃఖము ఎంతగానో ఉంది. అలనాడు యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తున్న రోజులలో మనం చూసినట్లయితే పరిసయ్యులు కావచ్చు, ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, ఇజ్రాయేలు పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే యేసుక్రీస్తును తిరస్కరించేవారన్నమాట. ఎందుకంటే యావే దేవునకు విరుద్ధముగా పలుకుతూ ఉన్నాడు, తానే దైవ కుమారుని చెప్పుకొనుచున్నాడు, ఎన్నో అద్భుత క్రియలు చేస్తూ ఉన్నాడు, నేను దైవ కుమారునని తెలుసుకొనుటకు ఇదిగో ఈ అద్భుత క్రియలు, ఈ సూచక క్రియలు నేను చేస్తూ ఉన్నానని ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రజలు తండోపతండాలుగా యేసు క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ సువార్త ప్రకటించినా కూడాను ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చిన్న తప్పు ఏదైనా యేసుక్రీస్తులో మనము చూద్దాము, దొరకబెడదాము, అతను శిక్షిస్తాము అనే ఉద్దేశముతో ఆయన వెంట తిరిగేవారన్నమాట. కానీ ఇక్కడ ప్రార్థనా మందిరానికి అధ్యక్షుడైన తను ఇవన్నీ తెలిసి కూడా
యేసు పాదాల పైన పడుతూ ఉన్నాడు. యేసు పాదాల పైన యాయీరు ఎందుకు పడుతూ ఉన్నాడంటే, ఈయన దైవ కుమారుడు, ఈయన చెప్పినట్లుగా దైవ కుమారుడు ఇతను అని నమ్మి విశ్వసించాడు. యూదా ప్రజలు, యూదా పెద్దలు కావచ్చు, ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, పరిచయాలు కావచ్చు, తరువాత ఎవరు ఏమన్నా కూడాను, ఎలాంటి శిక్ష విధించినా కూడాను అవన్నిటికీ కూడా నేను భరించడానికి సిద్ధము. కాని నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది, మరణముతో పోరాడుతూ ఉంది. కాబట్టి మరణ వేదన నుండి నరక ద్వారము చెంతనున్న నా కూతురుని కాపాడగల ఏకైక వ్యక్తి యేసు ప్రభువు అని నమ్మి విశ్వసించాడు ప్రార్థనా అధికారి అయిన యాయీరు. అందుకే ప్రభువు పాదములపై పడి నా ఇంటికి రమ్ము ప్రభువు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు అతని విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. అతనిలో దైవ భక్తిని మెచ్చుకున్నాడు. ఇవన్నీ చూసిన ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళుటకు ప్రయాణమయ్యాడు. మార్గం మధ్యన వెళ్తూ ఉన్నాడు. ఎందుకనగా సుమారు 12 ఏళ్ల ప్రాయము గల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? అంతగా సాష్టాంగపడి ప్రభు పాదాలపైన ఒక ప్రార్థనా మందిరానికి అధ్యక్షుడైన యాయీరు ఎందుకు పడుతూ ఉన్నాడంటే, ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను ప్రభు పాదాల మీద పడి ప్రభును ప్రార్థించినట్లయితే నా కూతురిని బ్రతికిస్తాడు, ఆ వ్యాధి నుండి స్వస్థపరుస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసము యాయీరులో ఉంది. ప్రియ సోదరులారా, 12 ఏళ్ల ప్రాయము గల ఆ బాలిక యాయీరు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అతడు పేదవాడు కాదు, గొప్ప ధనికుడు, సంఘంలో పేరు ప్రతిష్టలున్నవాడు. తాను తలుచుకుంటే తన గృహానికి పెద్ద పెద్ద వైద్యులు, పేరున్న వైద్యులు వచ్చి కూడా తన కూతురికి వైద్య పరీక్షలు చేయవచ్చు. కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు యాయీరు, కానీ ఎవరి వల్ల కూడా కాలేదు, ఏ వైద్యుని వల్ల కూడా కాలేదు. చివరకు తాను అనుకున్నది ఏంటి అంటే, యాయీరు ప్రభువు తప్ప, ఈ లోకంలో ప్రభువు తప్ప ఎవ్వరు కూడా నా కూతురు నుండి వ్యాధిని తీసివేయలేరు అనే గొప్ప విశ్వాసం యాయీరులో వచ్చింది. ప్రియ సోదరులారా, మరణావస్థలో ఉన్న తన కూతుర్ని కాపాడుకొనుటకై యాయీరు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఆ ప్రార్థనను ఆలకించిన యాయీరులో ఉన్న విశ్వాసాన్ని చూసిన ప్రభు తన వెంట బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతున్న సమయంలో ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళుచూ ఉండేది. తొక్కిసలాట ఎప్పుడు జరుగుతూ ఉంది? ఎప్పుడు జరుగుతూ ఉంది అమ్మ? ఒకసారి చెప్పండి. తొక్కిసలాట చెప్పగలరా? జనసమూహము అధికంగా ఉన్నప్పుడు, చాలా ఉన్నప్పుడు ప్రభు వెంట నేను వెళ్ళాలి, ప్రభుకు అతి చేరువలో నేను ఉండాలి అనే ఒక ఆశతో తొక్కిసలాట జరుగుతూ ఉంది. అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న ఆ మార్గంలో అనుకోని పరిస్థితి ఒకటి జరుగుతూ ఉంది. చూడండి 43వ వచనము. 12 ఏళ్ల నుండి రక్తస్రావమగుచు బాధపడుచున్న స్త్రీ ఒకటి తనకున్న ధనమంతయు వెచ్చించి తనను ఏ వైద్యుని వలనను స్వస్థ పొందజాలకపోయెను. వీరు వెళుతూ ఉన్నారు మార్గ మధ్యంలో యాయీరు గృహమునకు. అనుకోని తడవుగా ఆ తొక్కిసలాటలో జనాలు ఎంతగానో తొక్కిసలాడుకుంటున్న ఆ తొక్కిసలాటలోకి ఒక రక్తస్రావ రోగి వస్తూ ఉంది. వాక్యాన్ని చాలా బాగా ఆలకించాలి ప్రియ దైవ బిడ్డలారా. ఎందుకంటే ఈ వాక్యాల బట్టి ఈ రోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. ఈ రక్తస్రావ రోగి ఎలా వస్తుంది ప్రభు దగ్గరికి?
ఆనాడు స్త్రీలను ఎలా చూసేవారు, రక్తస్రావ రోగులను ఇంకా ఎలా చూసేవారు అనే దానికి మనం చూద్దాము. లేవీయ కాండము 15వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు చదువుతారమ్మా. సమయం సరిపోదని నేనే చదువుతున్నాను అన్నమాట. చదువుతారు ఎవరన్నా? లేవీయ కాండము 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు, 21, 22 వచనాలు. 7 రోజుల పాటు మైలపడి ఉండును. ఆమెను ముట్టుకున్న వారికి మరుసటి దినము వరకు మైల సోకును. ముట్టుత పండుకొనిన మంచము కూర్చుండిన ఆసనము మైలపడును. ఆమె పరుండిన మంచమును కూర్చుండిన ఆసనమును ముట్టుకొనిన వారు బట్టలుతుక్కొని స్నానము చేయవలెను. వారు సాయంకాలము వరకు మైలపడి ఉందురు. ఆమె వాడిపడిన మంచము మీద కాదు, ఆసనము మీద కాదు. అమ్మ 25వ వచనం చదవండి. ఏ స్త్రీకైనా వ్యాధి వలన ఋతువు కాని కాలమున కూడా చాలా నాళ్ల వరకు రక్తస్రావము జరుగుచుండినను, లేక ఋతువు ముగించిన పిదప కూడా రక్తస్రావము కొనసాగుచుండినను, ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతువు మతివై ఉన్నప్పుడు వలె మైలపడి ఉండును. ఆమేన్. చాలా లేవియ కాండం మొత్తం చూసినట్లయితే చాలా ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అదంతా మనం ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి ఒక 4 వచనాలను ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. స్త్రీ తన ఋతుకాలమున 7 రోజుల పాటు కడియగా ఉండవలను, అనగా వేరుగా ఉండాలి, ఆ కుటుంబ సభ్యులతో కలియకూడదన్నమాట. ఆమె ముట్టుకొనిన వారికి మరుసటి దినం వరకు మైల సోకును. పొరపాటున ఆమెను ఎవరైతే ముట్టుకుంటారో వారికి కూడా ఆ అంటు అనేది సోకుతూ ఉంది అన్నమాట. అది ఒక రోజు కాలం అంతా కూడా ఉంటుంది. ముట్టుతో పండుకొనిన మంచము కూర్చుండిన ఆసనము మైలపడును. ఆమె ఏ వస్తువునైతే ముట్టుకుంటూ ఉంటుందో ప్రతి వస్తువు కూడా మైలపడుతూ ఉంది. ప్రతి వస్తువును కూడా ఇతరులు ఎవ్వరు కూడా తాకడానికి లేదన్నమాట. అంత నిశ్చేష్టగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆమె పరుండిన మంచమును కూర్చుండిన ఆసనమును ముట్టుకొనిన వారు వారి బట్టలు ఉతుకొనిన వలను స్నానము చేయవలను. వారు సాయంకాలం వరకు మైలపడుదురు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక స్త్రీని ఎంత కడగా ఉంచాలి, ఋతుస్రావణం జరిగిన స్త్రీని ఎంత కడగా ఉంచాలి అనేది ఈ వాక్యాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 25వ వచనంలో ఏ స్త్రీకైనను వ్యాధి వలన ఋతువు కాని కాలమున కూడా చాన్నాళ్ల వరకు రక్తస్రావం జరుగుచుండినను, లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రావం కొనసాగించుండినను, ఆమె రక్తము ప్రసవించినంత కాలము ఋతుమతి అయి ఉన్నప్పటి వలె మైలపడి ఉండును. ఈ మనం చూసుకున్నట్లుగా లూకాసు వార్తలో ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆరోగ్యకరమైన స్త్రీలకైతే కేవలం 7 రోజులు లేదా 8 రోజుల వరకు. కానీ 12 సంవత్సరాలంటే ఆ స్త్రీ ఎంత నరక యాతన అనుభవిస్తుందో ఒకసారి ఈ వాక్యాలను బట్టి మనం చూడొచ్చు. ప్రియ సోదరులారా, ఆ స్త్రీ పెద్ద ధనికురాలు. యాయిరు వలె కూడా ఈ స్త్రీ కూడా ధనికురాలు. ఎంతో వైద్యులను సంప్రదించింది, ఎన్నో చికిత్సలు తీసుకుంది, ఎంతో ట్రీట్మెంట్ కు ఎంతో ధనాన్ని వెచ్చించింది. అయినా కూడాను వ్యాధి తగ్గడం లేదు. 12 ఏళ్ల నుండి చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనము. 12 ఏళ్ల నుండి రక్తస్రావమగుచు బాధపడుతున్న స్త్రీ ఒకటి తనకున్న ధనమంతయు వెచ్చించినను ఏ వైద్యుల వలనను స్వస్థ పొందజాలకపోయెను. చాలా వెచ్చించింది, చాలా బాధపడింది. ఆ చుట్టుప్రక్కల వారందరికీ కూడా ఆ స్త్రీ పరిస్థితి తెలుసు అన్నమాట. యాయిరు ఏ విధంగా అయితే అనుకున్నాడో, నా కుమారుని రక్షించగల శక్తిగల దేవుడు దైవ కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే అని ఎలా అయితే యాయిరు విశ్వసించగలిగారో అదే విధముగా ఈ రక్తస్రావ రోగి కూడా విశ్వసిస్తూ ఉంది. కానీ జనముతో కిక్కిరిసి ఉన్న
కిక్కిరిస్తూ జనాలు యేసు చుట్టూ ఉన్న వారిలోనికి వెళ్ళడం అనేది ప్రియ సోదరులారా అంత సులువైన పని కాదు. వారిలో చాలా మందికి ఈమె పరిస్థితి గురించి తెలియవచ్చు. అలాంటి స్త్రీ బయటకు రాకూడదు. వాస్తవానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ స్త్రీ బయటకు రాకూడదు. కానీ జన సమూహంలోనికి వస్తూ ఉంది స్త్రీ. స్త్రీ అనుకున్నది ఏంటి? స్త్రీలో ఉన్నది ఏంటి అంటే గొప్ప విశ్వాసం. ఈ జనాలు నన్ను ఏమి చేసినా కూడాను నేను యేసుక్రీస్తు ప్రభుని సంప్రదించాలి. నన్ను ఎంత అసహించుకున్నా తర్వాత నా పరిస్థితి ఏమైనా అవ్వని, యూదా చట్ట ప్రకారం ఇజ్రాయేలు మోసే చట్ట ప్రకారం నన్ను రాళ్లతో కొట్టినా సరే, కానీ ఒక్క మారు యేసు ప్రభువుని నేను చూడాలి, ఆయనను తాకాలి అనే గొప్ప విశ్వాసమైన ఆమెలోకి వచ్చింది. ప్రియ సోదరులారా, అమ్మ అర్థమవుతుంది కదా వాక్యం మీకు? ఈ ప్రపంచ ఆమె విశ్వాసం ముందు యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు. ఈ ప్రపంచం ఏది కనబడడం లేదు. ఆ ప్రజలు ఎవ్వరు కూడా కనబడడం లేరు ఆమె విశ్వాసం ముందు. ఎలాగైనా యేసు ప్రభు చెత్తకు నేను చేరాలి. యేసు ప్రభు ఒక చోట కూర్చుండి లేడు, జనాలలో ఉన్నాడు. జనాల మధ్యలో ఉన్నారు. జనాలతో కిక్కిరిసి ఉంది ఆ ప్రాంతం అంతా కూడాను. అప్పుడు ఎంతో వేద ప్రయాసల కూర్చి ఎంతో కష్టపడుతూ చూడండమ్మా, వెనుక ప్రక్కగా వచ్చి ఆమె యేసు అంగి అంచును తాకెను. భయపడుతుంది, ఎదురుగా పోలేకపోతుంది ప్రభువునకు. వెనక ప్రక్కగా వచ్చి జనాల నుండి చిన్నగా ప్రక్కగా తోచుకుంటూ వాళ్ళను యేసు ప్రభు చెంతకు చేరి యేసు అంగి అంచును తాకెను. ఆమె విశ్వాసం ఏంటి? యేసు ప్రభుని తాకినా చాలు, ఆయన చెంగు అంచును ముట్టుకున్నా చాలు, నాలో ఉన్న వ్యాధి పోతుంది. గొప్ప విశ్వాసంతో 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్న తను, నేను యేసు ప్రభుని ఆయన అంగి అంచును తాకినా చాలు, తర్వాత నన్ను ఏమైనా చేయని ఈ ప్రజలు అని గొప్ప విశ్వాసము ధైర్యముతో యేసు ప్రభు అంగి అంచును తాకుతూ ఉంది ఆ రోగి. అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుతూ ఉంది. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయేను. యేసు ప్రభు యొక్క అంగి అంచును తాకిన వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయింది. ప్రియ సోదరులారా, విశ్వాసము ఎలా ఉండాలి? దేవుని ఎడల ఒక యాయీరు విశ్వాసం వలె ఉండాలి. ఒక రక్తస్రావ రోగి వలె మనకు విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి 45వ వచనంలో, నన్ను తాకినది ఎవరు? యేసుక్రీస్తు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నన్ను తాకినది ఎవరు అని యేసు అడగగా అందరూ మేము ఎరుగము అనిరి. అక్కడ చుట్టూ యేసు చెంతన ఉన్న వారిని అడుగుతూ ఉన్నాడు ప్రభు. ఇప్పుడు నన్ను ఎవరు తాకారో మాకు తెలియదని తన చెంతనున్న వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు ఇలా అంటున్నాడు, బోధకుడా, నీ చుట్టూను ప్రజలు కిక్కిరిసి ఉన్నారు కదా అనేను. ప్రభువా, అందరు తాకుతూ ఉన్నారు నిన్ను, నీ చుట్టూరా కూడా ఈ జనులందరూ కిక్కిరిసి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తాకుతూ ఉన్నారు. ఎలా అడుగుతున్నావు ప్రభువా, నన్ను తాకినది ఎవరు అని పేతురు గారు ప్రభువును అడుగుతూ ఉన్నాడనమాట. 46వ వచనంలో, అందుకు యేసు, నన్ను ఎవరో తాకిరి, నాలో నుండి శక్తి వెలువడినది అని పలికెను. ఇక్కడ మనం గమనించాలి, లౌకికముగా ఒక భౌతిక దేహాన్ని తాకడం వేరు,
ఆత్మతో నిండు విశ్వాసముతో నేను స్వస్థపరచగలను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని తాకడం వేరు. ఈరోజు కూడా ఈ 2 రకాల ప్రార్థనలున్నాయి మనలో, క్రైస్తవ సమాజంలో. ప్రార్థించాలని ప్రార్థించేవారు వేరు, అలవాటు ప్రకారంగా రోజు ప్రార్థించేవారు వేరు. ఈ యాయీరును రక్తస్రావ రోగి ప్రార్థించినట్లుగా ప్రార్థించేవారు కూడా వేరున్నారు. ప్రభు అంటున్నాడు, నన్ను తాకినది ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. ఆ స్త్రీ వీరి సంభాషణను ఆలకిస్తున్న ఆ రక్తస్రావ రోగి అయిన స్త్రీ 47వ వచనంలో చూడండి. ఇక రహస్యముగా ఉండజాలనని గ్రహించి ఆ స్త్రీ వణుకుచు ఆయన పాదములపై పడి తాను ఎందుకు ఆయనను తాకినదియో వెంటనే ఎట్లు స్వస్థ పొందినదియో జనుల ఎదుట వివరించెను. యేసు ప్రభుతో మాత్రమే తెలియజేయడం లేదు ప్రియ దైవ బిడ్డలారా, అక్కడున్న జనసమూహం అందరితో తనకు జరిగిన సాక్ష్యం గురించి, తనకు జరిగిన అద్భుతం గురించి సాక్ష్యం చెబుతూ ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, ఇక సమాధానముగా పొమ్ము. చాలా గొప్ప మాట ఇది. ఈ మాటను మనం పొందుకోగలగాలి మన దేవుని చెంత నుండి. మనలను స్వస్థపరిచిన దేవుడు ఊరికే మనల్ని పంపివ్వడం లేదు, తన శాంతి సమాధానాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ భయపడుతూ ఉంది, ఆయన పాదముల మీద పడుతూ ఉంది. ఆ స్త్రీ పడిన బాధలు, వేదలు 12 సంవత్సరాల నుంచి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా జనసమూహానికి తెలియచేస్తూ నేను స్వస్థ పొందానని ప్రకటిస్తూ ఉంది. గొప్ప వాక్యం ప్రియ దైవ బిడ్డ. మనలో కూడా చాలా మందికి స్వస్థలు జరుగుతూ ఉన్నాయి, కానీ సాక్ష్యాన్ని చెప్పలేకపోతూ ఉన్నాం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో సాక్ష్యం చెప్తే, ఇలా భయంతో ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక రక్తస్రావ రోగి కిక్కిరిసిన జన సమూహంలో నేను స్వస్థ పొందాను అని నిర్భయముగా, ధైర్యముగా, విశ్వాసముగా తన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? దేవాది దేవుడు నీకు మేలులు చేసినట్లయితే, నిన్ను స్వస్థపరిచినట్లయితే, ఈ రక్తస్రావ రోగి ఎలా అయితే సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉందో జనసమూహంలో, నీవు కూడా తెలియచేసే బిడ్డగా ఉండాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇక సమాధానముగా పొమ్ము. ఈ మాటను మనం వినాలి. మనం అనుకుంటాం దేవుడు మనకి స్వస్థపరిచినప్పుడు మనల్ని స్వస్థపరిచాడు కదా అని ఇంకా ప్రార్థిస్తాం. కానీ అది ఆ సాక్ష్యాన్ని అందరితో ఎప్పుడైతే పంచుకుంటామో, దేవుడు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే ఆయన యొక్క శాంతి సమాధానాలు. అలానాడు రక్తస్రావ రోగికి ఇచ్చాడు, నేడు సాక్ష్యం చెబితే మనకు కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. 49వ వచనం చూడండి. అట్లు యేసు చెప్పుచుండగానే యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె మరణించినది, ఇక బోధకుని శ్రమ పెట్టకుడు అని అతనితో చెప్పెను. ఈ వార్త వినగానే యాయీరుకి గుండెలో ఏమనిపిస్తుంది? ఒక్కమారుగా తన గుండె ఆగినంత పని అవుతుంది. అంత శ్రమ పొంది యేసు పాదాల మీద పడి ఒక ప్రార్థనా మందిర అధికారి అయ్యుండి కూడాను, తర్వాత పరిశీలతో కావచ్చు, ధర్మశాస్త్ర బోధకులతో కావచ్చు, ఎన్ని వ్యతిరేకత వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొనుటకు నేను సిద్ధమే అని యేసు ప్రభు పాదాల మీద పడి యేసు ప్రభుని తన గృహానికి తీసుకువెళ్తున్న సమయంలో మధ్యలో ఈ రక్తస్రావ రోగి వచ్చి అక్కడ యేసు ప్రభు నిలబెట్టి ఉంది. ఆ సాక్ష్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు అందరూ. ఈ సమయాన్ని నా ఇంటికి చేరవచ్చు ఈ సమయంలో, కానీ ఇక్కడ ఒక రక్తస్రావ రోగిని స్వస్థపరిచాడు కాబట్టి ఈ సమయం వృధా
కుమార్తె మరణించినది. ప్రియ దైవబిడ్డలారా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తన కూతుర్ని వ్యాధి నుండి స్వస్థపరచాలని. దైవ సేవకుని తీసుకెళ్లాలని ఇచ్చాడు. తీసుకువెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో అనుకోకుండా రక్తస్రావ రోగి ఎదురొచ్చి ఉంది. ఆ సమయంలో యాయీరు ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మీ కుమార్తె మరణించినది. తన పడిన శ్రమంతా వృధా అయిందనుకుంటున్నాడా? తన విశ్వాసాన్ని ఒక్కసారిగా కోల్పోయాడా యాయీరు? ఆ సందర్భంలో, ఆ సమయంలో మనం ఉంటే మనం ఏం చేసేవారం? ఎంతో బాధపడతాం, ఎంతో ఏడుస్తాం. కానీ యేసు అంటున్నాడు 50వ వచనంలో చూడండి. యేసు ఆ మాట విని, ఏ మాట విన్నాడు యేసు? ఆ సేవకుడు, యాయీరు యొక్క సేవకుడు వచ్చి యాయీరుతో నీ కూతురు మరణించినది అనే మాట యేసు ప్రభు విని యాయీరుతో ఏమంటున్నాడు చూడండి. చాలా గొప్ప మాట మాట్లాడుతున్నాడు దేవుడు. భయపడవలదు, విశ్వసింపుము. చాలా గొప్ప మాట ఇది. ఈరోజు మనందరికీ కూడా ఇది కావాలి. యేసు ప్రభు పలుకుతున్న ఈ మాట కావాలి. మనకెన్నో కష్టాలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రభు అన్న మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? భయపడవలదు, విశ్వసింపుము. నీ కుమార్తె స్వస్థత పొందును. చాలా గొప్ప మాట. రోగముతో ఉన్న రోగిని స్వస్థపరచొచ్చు. కానీ ఇప్పుడు యాయీరు కుమార్తె మరణించినది. ఇప్పుడు యాయీరు కుమార్తె జీవముతో లేవాలి. సాధ్యమేనా? అందుకే అంటున్నాడు యేసుప్రభు యాయీరుతో, నీవు భయపడవలదు, విశ్వసింపుము, నీ కుమార్తె స్వస్థత పొందును అంటున్నాడు ప్రభు. 51వ వచనంలో, ఇంటికి వచ్చిన తరువాత పేతురు, యాకోబు, యోహానులను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని తన వెంట లోనికి రానివ్వలేదు. ప్రేతమై ఉన్న, మరణించి ఉన్న 12 సంవత్సరాల ప్రాయము కలిగిన ఆ బాలిక ఉన్న గదిలోనికి పేతురు, యాకోబు, యోహానులు తన వెంట తన 3 శిష్యులు తీసుకువెళ్తూ ఉన్నాడు. అలాగే బాలిక తల్లిదండ్రులు మొత్తం 6 వెళ్తూ ఉన్నారు యేసు ప్రభుతో పాటు. 52వ వచనంలో, అందరూ ఆమె కొరకు ఏడ్చుచు శోకించుచుండగా మీరు ఏడవవలదు, ఈ బాలిక నిద్రించుచున్నది కాని చనిపోలేదు అని యేసు వారితో పలికెను. వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరణించిన వారికి, నిద్రించే వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మనందరికీ కూడా తెలుసు. ఏంటి యేసు ప్రభు ఒక మరణించిన బాలికను చూసి ఆమె మరణించలేదు, నిద్రిస్తూ ఉన్నది అని అంటున్నాడేంటి అని అక్కడ శోకిస్తున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. 53వ వచనంలో, ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియను. అక్కడ శోకిస్తున్న వారికి, ఏడుస్తున్న వారందరికీ కూడా నిశ్చయముగా తెలియను. అది నిజము, మరణించినదన్న మాట నిజము. కనుక వారు ఆయనను హేళన చేసిరి. యేసు ప్రభును హేళన చేస్తూ ఉన్నారు. ఎందుకు హేళన చేస్తూ ఉన్నారు? మరణించి పడి ఉన్న బాలికను చూచి ఆ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికిన యేసు మాటలను ఆలకించిన వారు హేళన చేస్తూ ఉన్నారు. ఏడవడం ఆపేసి హేళన చేస్తూ ఉన్నారు. మరణించిన వ్యక్తి లేదా నిద్రించిన వ్యక్తికి తేడా తెలియని ఈ బోధకుడేనా? ఈ బోధకుడికి మరణించిన వ్యక్తికి, నిద్రించిన వ్యక్తికి తేడా తెలియదా? ఇలాంటి అతను అసలు ఎలా బోధకుడయ్యాడు? ఇలాంటి వ్యక్తి వెంట ఇలా తండోపతండాలుగా జనాలు కిక్కిరిసి వస్తున్నారే, వీరంతా వెర్రి జనం కాదా? హేళన చేయడం.
ఈ రోజుల్లో మనం కూడా చూసుకున్నట్లయితే ఎవరైనా ప్రార్థనకు వారి గృహానికి ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా విశ్వాసులు అనుకోవడానికి లేదు ప్రియ సోదరులారా. కొందరు అనుకుంటారు ఈ సోదరి వచ్చి ప్రేయర్ చేస్తే వీళ్లకు వ్యాధి తగ్గుతూ ఉందా, ఈ బ్రదర్ వచ్చి చేస్తే వ్యాధి తగ్గుతూ ఉందా అని అవిశ్వాసముతో ప్రార్థించేవారు కూడా ఉంటారు ఈ రోజుల్లో కూడా. ఏమ్మా అలాంటి వారు లేరంటారా? ఉన్నారా లేరా? యేసు ప్రభు స్వయంగా మనకు వినిపిస్తున్నాడు మాటలు. ప్రార్థన చేసేవారికి కావచ్చు, ఆరాధన చేసేవారు కావచ్చు, వాక్య పరీక్ష చేసేవారు కావచ్చు, మీరు ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజుల్లో. వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఇలాంటివన్నీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడని మనం ప్రభు ద్వారా నేర్చుకోవాలి. ఎవరైతే అవిశ్వాసముతో మనతో ఉంటారో, మనతో ప్రార్థనలో పాల్గొంటారో వారు అవిశ్వాసులని మనకు తెలిసినా కూడా మనం వారి చిత్తాన్ని, ప్రభు చిత్తానికి వారిని వదిలివేయాలి. ప్రభువు నిద్రిస్తున్న వ్యక్తిని, మరణించిన వ్యక్తిని కనుక్కోలేంత అజ్ఞానాయితను అని హేళన చేస్తూ ఉన్నారు ఏడ్చేవారు ఏడవడం మాని. 55వ వచనములో 54వ వచనంలో చూడండి. కాని యేసు ఆమె చేయి పట్టుకొని బాలిక లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగి వచ్చి లేచి కూర్చుండెను. అప్పుడు ఆయన ఆమెకు తిరుటకేమైనా పెట్టుడని ఆదేశించెను. ఇక్కడ ఆ జన సమూహానికి అంతా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు కేవలం రోగులను స్వస్థపరిచేవాడే కాదు, మరణించిన వ్యక్తిని లేపే శక్తి గలవాడు, మరణించిన వ్యక్తికి జీవము పోయేవాడు. అనగా దేవుడు యేసు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుని ఏకైక కుమారుడే యేసు ప్రభువు. ఎవరికింతటి శక్తి ఉంటూ ఉంది? మరణించిన వ్యక్తిని జీవముతో లేపే శక్తి దేవునికి కాక మరెవరికి ఉంటుంది? అప్పటి వరకు నిద్రించిన వ్యక్తికి, మరణించిన వ్యక్తికి వ్యత్యాసము అనగా తేడా తెలియదని హేళన చేసిన వారందరూ కూడా ప్రియ సోదరులారా ఒక్కసారిగా నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కనురెప్పైనను వాచకుండా యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళు దేవుడు కాబట్టి ప్రియ సోదరులారా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడని హేళన చేసేవారు, ఈ రోజు అతను దైవ కుమారుడా అని హేళన చేసేవారు అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి. రక్షణ గల నామము యేసు నామమే అని నిండు మనసుతో విశ్వసించగలగాలి. ప్రభు అంటున్నాడు, ఆ బాలిక చెయ్యి పట్టుకొని బాలికా లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగి వచ్చి లేచి కూర్చుండెను. ఇంత గొప్ప అద్భుతాన్ని అక్కడందరూ చూస్తూ ఉన్నారు. యాయిరు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. యాయిరు మనసులో అనుకున్నదేంటి? యేసుక్రీస్తు పాదాలపై సాష్టాంగ పడే ఏ కారణం చేత పడి ఉన్నాడు? అనారోగ్య సమస్యతో, మరణ వేదనతో బాధపడుతున్న తన కుమార్తెను స్వస్థపరచుమని వెళ్ళాడు. కాని మరణించిన తన కుమార్తెను జీవముతో లేపిన ఘనమైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. 56వ వచనంలో ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సంఘటన ఎవరికి తెలపకూడదని యేసు వారిని ఆజ్ఞాపించెను. సాక్ష్యం చెప్పవలసింది మీరు కాదు, ఈ బాలిక చెబుతూ ఉంది.
మీరు ఎవరితో కూడా సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ఎవరు చెప్పాలి ఈ సాక్ష్యము? మరణించిన వ్యక్తి జీవముతో లేచినది కాబట్టి నన్ను లేపినది, నేను మరణించి ఉన్నాను, మరణించిన నన్ను లేపినది ఈ లోక రక్షకుడైన మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అని చాటాలి. మీరు కాదు అని యేసు ప్రభు యాయీరునకు తన భార్యకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకును తండ్రి నీ వాక్కును ఆలకించి ఉన్న మా అందరిపైన దయా కనికరాన్ని చూపు తండ్రి. నీ వాక్కును తండ్రి మా హృదయాంతరంగంలోనికి చేర్చుకుని ఉన్నామని ప్రభువా, మీ ఎడల నిండు మనస్సుతో విశ్వాసముతో తండ్రి మేము చేయి ప్రతి ప్రార్థనను కూడా నీవు ఆలకిస్తున్నావని మేము నమ్మి విశ్వసిస్తున్నాము. ప్రభువా, మా రక్షకుడైన తండ్రి, మా అందరి గృహాలను దర్శించు తండ్రి. మాలో ఉన్న వ్యాధి బాధలన్నిటినీ తీసివేయి ప్రభువా. ఏకైక దేవుడవు తండ్రి, రక్షకుడా, నీ నామంలోనే రక్షణ ఉందని మీ వాక్కు ద్వారా మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. మా ప్రభువా, మా తండ్రి, మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి మా అందరిలో పవిత్ర ఆత్మ శక్తిని నింపి నీ వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా అందరికీ కూడా దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.